హలో, ఎరా డబ్బులు ఇప్పుడు ఇస్తున్నావు? ఒక 2 రోజుల్లో ఇచ్చేస్తా అన్నా. ఈరోజు సాయంత్రానికల్లా డబ్బు నా చేతికి రాలేదో నీ ఎదవ పనులు మొత్తం బయట పెట్టేస్తా. ఎరా, నీకు అప్పు తీర్చడం చేత కాకపోతే మీ ఇంట్లో ఆడని బయటికి పంపించరా, వాళ్ళు తీర్చేస్తారు నా అప్పు. అమ్మా వాటర్ పోతుందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అరే నానా, అమ్మా పాలు పొంగిపోతున్నాయి చూడవేటమ్మా. అసలు ఏమైందమ్మా నీకు? తెల్ల నుంచి చదువులా ఉన్నావు. అరే నానా, ఒకసారి అన్నీకి ఫోన్ చేయరా. అరే నానా, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రా నానా. గుండెల్లో ఎందుకో ఆందోళనగా ఉంది. అరే శివ, ఎక్కడికి వెళ్ళిపోయావు నానా? అరే నానా, నీకు కష్టం వస్తే ఇది ఉపయోగపడుతుందంటే అమ్ముకుంటావో తాకట్టు పెట్టుకుంటావో నీ ఇష్టం. అరే నానా, నేను అమ్మన్రా. నీకు కష్టం వస్తే నాతో చెప్పు. నా తల తాకట్టు పెట్టైనా నా పేక పోయినా సరే నీ కష్టం నేను తీరుస్తాను. నేను చచ్చిపోతానని తెలిసి కూడా నీకు ప్రాణం పోశాను. అలాంటిది నిన్నెందుకు చంపుకుంటాన్రా? రే, మీరు బాగుపడ్డప్పుడు ఆనందపడేది తల్లే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకునేది తల్లే. ఆ కష్టమేదో కన్నతల్లితో చెప్పుకోండిరా, ఖచ్చితంగా తీరుస్తుంది. మీరు కష్టం వచ్చిందని చచ్చిపోయే కన్నతల్లి కడుపులో తంతారో లేదా ఆ బాధను కన్నతల్లికి చెప్పుకొని మీ కష్టం తీర్చుకుంటారో మీ ఇష్టం. మనకి కష్టం వస్తే మన స్నేహితులు పట్టించుకోకపోవచ్చు, మన బంధువులు పట్టించుకోకపోవచ్చు, మన అన్నతమ్ములు మన అక్క చెల్లెలు కూడా పట్టించుకోకపోవచ్చు. పరిస్థితులను బట్టి ఆఖరికి మన కన్న తండ్రి కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ మనల్ని కన్న తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని వదులుకోదు. ఎలాంటి కష్టాన్నైనా కన్న తల్లితో చెప్పండి, ఖచ్చితంగా తీరుస్తుంది. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ SLS ఫిలిమ్స్.